అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నింటినీ విసర్జించుడి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8 వచనములు. ఒకప్పుడు మనమందరము ఈ లోక సంబంధమైన పాపములో ఉండి దేవుని ఎరుగక ఈ లోకములో జీవించుచు దేవునికి దూరస్తులుగా ఉన్నాము. చీకటిలో నడుచుకుంటూ ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండా మనసు చెప్పినట్టు, శరీరం చెప్పినట్టు నడుచుకుంటూ దేవునికి విరోధమైన మార్గములో పయనించాం. ఇప్పుడైతే దేవుని ప్రేమను, ప్రభువైన యేసుక్రీస్తు కృపను, ఆయన త్యాగమును తెలుసుకున్న వారమై దేవునికి దగ్గర కావడానికి ప్రయాసపడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుచేత మనం విడిచిపెట్టిన వ్యర్థమైన వాటి యందు మరలా మన మనస్సునుంచక యేసు వైపే చూచుచూ ముందుకు కొనసాగిపోవాలి. సమస్త విధములైన కోపము, ద్వేషము, పగ, అసూయ, వ్యర్థమైన మాటలు, బూతులు మన నోట్ల నుండి రాకుండా జాగ్రత్త వహించాలి. మన నోళ్ళు దేవుని స్తుతులతో నింపబడాలి. కృపాసహితమైన మాటలే మాట్లాడాలి. అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. దయా కనికరము గల ప్రభువా, మీకు వందనములు. వ్యర్థమైన మాటలు, మీకు వ్యతిరేకమైన మాటలు మా నోటిలో నుండి రాకుండానట్లు మా పెదవులను కాచుకుంటూ ఈ లోకంలో మీ బిడ్డలుగా జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్కు వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.